ప్రేమ వివాహం ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే. ప్రేమ ఈజ్ కాదల్. భాష ఏదైనా భావం ఒక్కటే. ఎవరి మనసులో ఎప్పుడు ఎందుకు పుడుతుందో ఎవ్వరు చెప్పలేరు. అది పుట్టిన క్షణం నుంచి జీవితం ఆనందమయంగా మారిపోతుంది. దానికి కుల మత వర్ణ జాతి ఆస్తి అంతస్తు అనే భేదాలేవి లేవు. వాటి నుంచి ఛేదించుకొని ఏకమవుతున్న వారందరూ ఉన్నారు. సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవలి కాలంలో కుల మతాలకు అతీతంగా తమ పిల్లల ప్రేమను తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు. ఆనందంగా వివాహం చేస్తున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆ సంతోషానికి వేల కట్టగలిగితే ఈ లోకంలో ఏదైనా ఉందా? ఖచ్చితంగా లేదనే సమాధానమే వస్తుంది. ఇలా కులాంతరం లేదా మతాంతరం వివాహం చేసుకోవడం వల్ల ప్రేమించిన వ్యక్తితో ఆనందంగా జీవించడం మాత్రమే కాదండోయ్, ఇంకా ఎన్నో లాభాలున్నాయి. అమ్మాయిలు అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? రండి తెలుసుకుందాం, వినండి బాగా. ఇద్దరి సాంప్రదాయాల కారణంగా పెళ్ళి. అబ్బాయి అమ్మాయి మతాలు లేదా కులాలు వేరైనప్పుడు వారి కుటుంబం ఆచారాలు సాంప్రదాయాలు కూడా వేరుగానే ఉంటాయి. అంటే ఇద్దరి సాంప్రదాయాల ప్రకారం 2 సార్లు పెళ్లి జరుగుతుంది. అబ్బా, ఈ అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది? పూర్తిగా కొత్త ప్రపంచం. మీకు మీ కుటుంబం సభ్యులకు బంధువులకు దాదాపుగా ఒకే రకమైన ఆచార వ్యవహారాలు ఆహారపు అలవాట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు మీ కుటుంబానికి పూర్తి విరుద్ధమైన అలవాట్లు వ్యవహారాలు ఉంటాయి. సాధారణంగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకునే అమ్మాయిలకు కొత్త కుటుంబంలోకి మాత్రమే అడుగు పెడతారు. కానీ మతాంతరం లేదా కులాంతరం వివాహం చేసుకునే వారైతే పూర్తిగా కొత్త లోకంలోకి అడుగు పెడతారు. కొత్త భాష నేర్చుకుంటారు. మీరు ప్రేమించిన వ్యక్తి కులం మతంలో పాటు రాష్ట్రం కూడా వేరైతే చక్కగా వారి భాష కూడా నేర్చుకోవచ్చు. అంతేకాదు, మీ అత్తింట్లో వారికి అర్థం అవ్వకుండా చక్కగా అమ్మతో నచ్చిన విషయాలు మాట్లాడుకోవచ్చు. ఏమంటారు? మీ మనసు విశాలమవుతుంది. ఇద్దరి సాంప్రదాయాలు వేరు కావడం వల్ల మీరు వారి ఆచారాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, అర్థం చేసుకుంటారు, ఆచరణలో పెడతారు. ఈ క్రమంలో ఇతరులకు ఆచార్య వ్యవహారాలను గౌరవించడం నేర్చుకుంటారు. మరి మీ మనసు విశాలమైనట్లే కదా. కొత్త పండగల గురించి తెలుస్తుంది. నిజంగా మంచి విషయమే. అటు పుట్టింటి పండగలు ఇటు మెట్టినింటి పండగలతో ఏడాదంతా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. కొత్త ఆహారం. మన సమాజంలో ప్రతి కమ్యూనిటీకి ప్రత్యేకమైన వంటలుంటాయి. అలా మీ కొత్త రకాల వంటకాయలు పరిచయం అవుతాయి. అలాగే మీకు తెలిసిన వంటలను వారికి రుచి చూపించవచ్చు. ఫ్యామిలీ వెకేషన్స్ కోసం 2 ఆప్షన్స్. సెలవులకు వెళ్ళడానికి మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీ పుట్టినిల్లు, రెండోది మీ మెట్టినిల్లు. అందులోనూ మీరు వేరు ప్రాంతాలకు చెందిన వారైతే ఒక్కసారి ఒక చోటకు వెళ్ళొచ్చు. పొరపాటు చేసిన తప్పించుకోవచ్చు. మెట్టినిల్లో పని చేసే విషయంలో మీకు అక్కడ పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏదైనా పొరపాటు చేశారనుకోండి, అరే ఇలా చేయాలని నాకు తెలియదండి అనవచ్చు. ఇది వర్కౌట్ అవుతుంది కూడా. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మతాంతరం కులాంతరం వివాహం చేసుకున్న వారికి చుట్టూ ఉన్నవారు గౌరవిస్తారు. వారి ధైర్యాన్ని, పెద్దలున్న ఒప్పించే విషయాలలో వారికున్న ఓర్పును, వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి అందరూ మెచ్చుకుంటారు. పిల్లలకు ది బెస్ట్ దొరుకుతుంది. కులాంతరం లేదా మతాంతరం వివాహం చేసుకోవచ్చు. వారికి కలిగిన సంతానం 2 కుటుంబాల సాంప్రదాయాలను, ఆచార్య వ్యవహారాలను తెలుసుకుంటారు. ఆ రెండిటి నుంచి మంచి విషయాలను గ్రహించేవారు ఆచరిస్తారు. ఫ్రెండ్స్, ఇది ఒక కంటెంట్ వీడియో మాత్రమే, ఎవరిని ఉద్దేశించినది అస్సలు కాదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.